అద్భుతమైన మాయ సభ. పాండవులు నిర్మించుకున్న ఇంద్రప్రస్థ నగరం. మయుడు అనే శిల్పి పాండవుల కోసం ఒక అద్భుతమైన సభను నిర్మిస్తాడు. అది మాయాజాలంతో నిండి ఉంటుంది. దుర్యోధనుడు సభను చూస్తూ ఆశ్చర్యంగా, అబ్బా, ఇన్ని వింతలా! నేల ఎక్కడ ఉందో, నీరు ఎక్కడ ఉందో తెలియటం లేదు. గోడలు ఉన్నాయో లేదో కూడా అర్థం కావటం లేదు. దుర్యోధనుడు సభలో తిరుగుతుంటాడు. అతనికి ప్రతిదీ ఒక వింతగా అనిపిస్తుంటుంది. దుర్యోధనుడు నడుచుకుంటూ వెళుతుంటాడు. ఒక చోట నేల చాలా మెరుస్తూ ఉంటుంది. అది నీరు అనుకుని తన వస్త్రాలను పైకి ఎత్తుకుంటాడు. దుర్యోధనుడు జాగ్రత్తగా అడుగు వేస్తూ, ఇక్కడ నీరు ఉన్నట్లుంది, వస్త్రాలు తడవకుండా చూసుకోవాలి. కానీ తీరా చూస్తే అది గట్టి నేల. చుట్టూ ఉన్న పరిచారకులు నవ్వుకుంటారు. దుర్యోధనుడు కోపంతో ముందుకు వెళ్తాడు. దుర్యోధనుడు మరో చోట, ఇక్కడ నేల గట్టిగానే ఉంది, హాయిగా నడవచ్చు. అతను అడుగు వెయ్యగానే అది ఒక నీటి గుంట. దబీమని నీళ్ళలో పడిపోతాడు. అతని రాజ్యవస్త్రాలు తడిచిపోతాయి. పై అంతస్తులో ఉన్న ద్రౌపది మరియు ఆమె చెలికెత్తులు ఈ దృశ్యాన్ని చూస్తారు. ద్రౌపది ఆపుకోలేక గట్టిగా నవ్వుతుంది. ద్రౌపది నవ్వుతూ, అందస్య పుత్ర అందహ, గుడ్డివాని కొడుకు గుడ్డివాడే కదా. ఈ మాట దుర్యోధనుడి చెవిన పడుతుంది. తనని అవమానించినట్లు భావించి అతని కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వెళ్తాడు. దుర్యోధనుడు శకునితో, మామా, ఆ పాండవుల సంపద చూచి నా కళ్ళు కుడుతున్నాయి. పైగా ఆ ద్రౌపది నన్ను చూచి నవ్వింది. ఈ అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ ఇంద్రప్రస్థానాన్ని, వారి సంపదను ఎలాగైనా దక్కించుకోవాలి. శకుని నవ్వుతూ, గాంగేయ, ఆయుధాలతో పని లేకుండానే వారిని ఓడించే మార్గం ఒకటి ఉంది. అదే మాయాజోదం. దుర్యోధనుడు అసూయ, ద్రౌపది నవ్వు వెరసి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసే యోధ క్రీడకు పునాది పడుతుంది. ఇతరుల బలహీనతలను చూసి నవ్వడం లేదా అహంకారంతో ప్రవర్తించడం వినాశనానికి దారితీస్తుంది.